సినిమాల్లో ఆయన ఒక పవర్ స్టార్. పాలిటిక్స్‌లో జనసేనాని. కానీ ప్రజల గుండెల్లో మాత్రం ఆయన ఎప్పటికీ ఒక ఎమోషన్. ఒకసారి ఆలోచించండి. ఒక మనిషిని ఎందుకు జనం ఇంతలా ఓన్ చేసుకుంటారు? హిట్లు లేకపోయినా 10 ఏళ్లుగా ఎలా స్టార్‌గా ఉండగలుగుతారు? 2 చోట్ల ఓడిపోయినా గానీ అందరూ వీడి పని అయిపోయింది అని వెటకారం చేసినా ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకుండా ఒక కింగ్ మేకర్‌లా, ఒక డిప్యూటీ సీఎంగా ఎలా ఎదిగారు? ఈరోజు ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారి బయోగ్రఫీని ఒక వికీపీడియాలో చదివినట్లు కాకుండా ఆయన లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్, ఆయన ఫిలాసఫీ, ఆయన గట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆయన స్టోరీ వింటే మనం లైఫ్‌లో ఓడిపోతామేమో అన్న భయం పోయి గెలుస్తాం అన్న నమ్మకం ఏర్పడుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా ఈజీనే కావచ్చు. కానీ ఆ లెగసీని కాపాడుకోవడం చాలా కష్టం. ఆయనకు చిన్నప్పుడు చాలా షై, నలుగురిలోనికి రావాలంటే భయం, పుస్తకాలు చదువుకోవడం, మార్షల్ ఆర్ట్స్ని ప్రాక్టీస్ చేయడం, ఇదే ఆయన ప్రపంచం. ఒకనొక టైంలో డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయి లైఫ్ ఎందుకు రా బాబు అని కూడా అనుకున్నారు. కానీ అది చేస్తే ఆయన జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ అమ్మ ఇక్కడ అబ్బాయి అనే మూవీలో ఎంట్రీ ఇచ్చిన ఆయనకు బ్రేక్ వచ్చింది మాత్రం తొలి ప్రేమతోనే. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కడు కూడా అరే వీడెవడో మనోడిలా ఉన్నాడే అని కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన తమ్ముడు, బద్రి, కుసి, ఈ 3 సినిమాలు అయితే మాత్రం ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయినాయి. ముఖ్యంగా యూత్కి ఆయన స్టైల్ని పిచ్చెక్కించింది. మెడ మీద చేయి పెట్టుకోవడం, డబుల్ ప్యాంట్స్ వేసుకోవడం, ఆ మేనరిజం అప్పట్లో అయితే ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పాలి. ఆయన డాన్సుల్లో గ్రేస్ ఉండకపోవచ్చు కానీ స్వాగ్ ఉంటుంది. డైలాగ్లో బేస్ ఉండకపోవచ్చు కానీ హానెస్టీ ఉంటుంది. అందుకేనేమో ఆయన పవర్ స్టార్ అయ్యారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఖుషి తర్వాత దాదాపు 10 ఏళ్ళు ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ లేదు. జానీ, గుడుంబ శంకర్, బాలు ఇలా అన్ని ఫ్లాప్లే. ఏ హీరోకైనా సరే 10 ఏళ్ళు ఫ్లాప్స్ వస్తే తన కెరీర్ క్లోజ్ అయిపోతుంది అక్కడతో. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో రివర్స్ జరిగింది. ఫ్లాప్స్ వచ్చిన కొద్ది ఫాలోయింగ్ పెరిగింది. అది కల్ట్ అంటే. ఇక్కడే మనం పవన్ కళ్యాణ్ గారి అసలైన క్యారెక్టర్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన స్టార్ డమ్ను తలకెక్కించుకోవాలి. షూటింగ్ గ్యాప్లో కార్ వ్యాన్లో కూర్చుని మేకప్ వేసుకునే రకం కాదైనా. ఏదో ఒక బుక్ చదువుకుంటూ సొసైటీలో ఏం జరుగుతుందని ఆలోచించే వ్యక్తి అయినా. ఆయన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఒక సామాన్యుడి వైపే ఉంటాయి. అందుకే ఆ మధ్యలో కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని స్టార్ట్ చేశారు. తన సొంత డబ్బుని రైతులకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం మనం చాలాసార్లు చూసాం. నా దగ్గర ఉన్న దాచుకుంటే తరిగిపోతుంది, అదే పంచితే పెరుగుతుంది కదా అని నమ్మే వ్యక్తి ఆయన. అందుకే చేగువేరా అన్న, భగత్ సింగ్ అన్న ఆయనకు పిచ్చి. ఆ రెబల్ నేచర్ మాత్రం ఆయన బ్లడ్లోనే ఉంది కదా. సినిమాల్లో కోట్లు సంపాదిస్తున్నాడు కానీ ఆయన మనసులో మాత్రం ఏదో వెలితి. నేను సమాజానికి ఏదో చేయాలి అని. కేవలం వినోదం పంచితే సరిపోదు అనే గిల్ట్ ఆయనలో ఎప్పుడూ ఉండేది. బహుశా ఆ గిల్ట్ నుంచే జనసేన పుట్టిందేమో. 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు. కానీ అప్పుడు ఆయన పోటీ చేయలేదు, కేవలం సపోర్ట్ చేశారంతే. అది ఆయన నిస్వార్థానికి నిదర్శనం. కానీ అసలైన పరీక్ష 2019లో వచ్చింది. ఒంటరిగా పోటీ చేశారు. రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. భీమవరంలో ఓటమి, గాజువాకలో ఓటమి. పార్టీకి వచ్చిందేమో ఒకే ఒక్క సీటు. ఒకసారి ఆలోచించండి. ఒక పక్క ఇండస్ట్రీలో రారాజుగా బతుకుతున్న మనిషి ఒక చిన్న మాట చెప్తే కోట్ల మంది వింటారు. అలాంటిది రాజకీయాల్లోనికి వచ్చి ఘోరంగా ఓడిపోయారు. అందరూ నవ్వారు. సినిమా వేరు, పాలిటిక్స్ వేరు అని హేళన కూడా చేశారు. ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు. పర్సనల్ లైఫ్ని కూడా టార్గెట్ చేశారు. నార్మల్ మనిషి అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాకెందుకు వచ్చిన గొడవరా బాబు అని మళ్ళీ సినిమాలు చేసుకునేవాడు. కానీ ఆయన పవన్ కళ్యాణే ఆయన వెనక్కి తగ్గల. కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అన్న వాళ్ళకి అదే అసెంబ్లీలో అడుగు పెట్టి చూపించాడు. ఆ 5 ఏళ్ళు ఆయన పడిన కష్టం, ఆ 5 ఏళ్లలో ఆయన పడిన కష్టం అయితే అంత ఎంత కాదు. ఒక పక్క కౌలు రైతుల కోసం యాత్ర చేశాడు, రోడ్ల మీద నిలబడ్డాడు, ఎండనక వాననక తిరిగాడు. ఆయన ఆస్తి తరిగిపోయింది కానీ ఆత్మవిశ్వాసం మాత్రం తరిగిపోలా. 2024 ఎన్నికలు వచ్చినాయి. ఈసారి గేమ్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు తన ఈగోని పక్కన పెట్టి ఈ రాష్ట్రం కోసం పొత్తులు పెట్టుకున్నారు. తన కోసం కాకుండా ప్రజల కోసం తగ్గారు. రిజల్ట్స్ చూస్తేమో 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచాడు. అది హిస్టరీ. ఎవరైతే అతన్ని అసెంబ్లీకి రానివ్వను అన్నారో వాళ్ళే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చుంటే చూడాల్సిన పరిస్థితి వచ్చింది. పిఠాపురంలో ఆయన గెలుపు కేవలం ఒక ఎమ్మెల్యే గెలుపు మాత్రం కాదు, అది సహనానికి దక్కిన గెలుపు. నిలకడిగా నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా గెలుస్తామని చూపించిన గెలుపదే. ఫైనల్గా ఒక మాట చెప్తాం భయ్య, పవన్ కళ్యాణ్ గారి లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది సినిమా యాక్టింగ్ కాదు. మనం నేర్చుకోవాల్సింది కింద పడినా సరే ఎలా పైకి లేవాలి, మనల్ని అందరూ విమర్శిస్తున్నప్పుడు మన మీద మనకు నమ్మకం ఎలా ఉంచుకోవాలి, లక్ష్యం కోసం ఎంత దూరమైన ఎలా ప్రయాణించాలి,
ఆయన ఒక డైలాగ్ చెప్తారు ఇప్పుడు, అలిసిపోయానని ఆగిపోను అని. అదే మన లైఫ్కి ఒక మంత్రం కావాలి. మీరు కూడా మీ లైఫ్లో స్ట్రగుల్ అవుతున్నారా? రెగ్యులర్గా ఫెయిల్యూర్స్ని చూస్తున్నారా? డోంట్ వరీ, గుర్తుపెట్టుకోండి, చరిత్రలో గెలిచిన వాడి పేరు కంటే కూడా ఓడిపోయి మళ్ళీ గెలిచిన వాడి పేరు ఎక్కువగా అనిపిస్తుంది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆ లైక్ బటన్ ఒకసారి పగలకొట్టండి. ఎవరైతే ఎక్కువగా లైఫ్లో లోన్లీగా ఫీల్ అవుతారో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.